ఇది వచ్చేసి మనకు బనానా ట్రే, దీంట్లో సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి. దశావతారం నక్షి వర్క్ వచ్చింది కొత్త ప్రొడక్ట్స్. నక్షి ప్లేట్కి అడిగే వాళ్ళకి ఏంటంటే ఈ విధంగా ఉంటుందండి. వీటితో పాటు అష్టలక్ష్మి చెంబు అండి. దీంట్లో అన్ని రకాల సైజెస్ ఉంటాయి. అయితే అందులో మీకు ఏదైతే ఫ్లవర్స్ కనిపిస్తుందో అది గోల్డ్ ఫినిషింగ్ ఉంది. ఒకవేళ గోల్డ్ ఫినిషింగ్ కాకుండా సిల్వర్ ఫినిషింగ్ ఈ విధంగా పికాక్ స్టాండ్ కూడా వస్తుందండి. ఇప్పుడు ఆంటిక్లో చూసినా ఇది ప్లేన్ వర్క్ లో వచ్చింది. పసుపు కుంకుమ అక్షంతలకి వేసుకోనికి మీకు అవైలబుల్ ఉంది. ఇది సైజ్ వైజ్ ఉంటుంది. సో చుట్టూ మీరు గమనించాలి అష్టలక్ష్మి ఉంటుందన్నమాట. చిన్న సైజు ఎవరైనా రిటర్న్ గిఫ్ట్ పర్పస్ కూడా తీసుకుంటూ ఉంటారండి. సో వాళ్ళ కోసం ఇలా ప్రిపేర్ చేయించాము. అయితే ఇది ప్రసాదం కోసం కూడా కొంతమంది అడుగుతూ ఉంటారు. అలాగే కుంకుమ బండిలో చాలా రకాల మోడల్స్ నా దగ్గర అవైలబుల్ ఉన్నాయి. జస్ట్ ఒక శాంపుల్ వరకు మాత్రం మీకు చూపిస్తున్నాను. లేజర్ వర్క్ కూడా చేయించుకోవచ్చు. ఈ ఫ్లవర్ వాల్ చాలా బాగుంటుంది. ఇది రిటర్న్ గిఫ్ట్స్ వచ్చినది పసుపు కుంకుమ. ఇది వచ్చేసి నక్షి గిన్నెలు ప్రసాదంకి అక్షంతలకి పెట్టుకోనికి సైజెస్ అవైలబుల్ ఉన్నాయి. అందులో మీనాకరీ టిఫిన్ బాక్సెస్ చూస్తున్నారు. అలాగే పిచ్ వై బాక్సెస్ లో కూడా చూస్తున్నారు కదా. అందులో ఎలిఫెంట్ మోడల్ కావచ్చు, అలాగే పిచ్ వై ట్రే మోడల్ తో పాటు లైట్ గా యాంటీ ఫినిషింగ్ కనిపిస్తుంది కదా. బాలాజీ కూడా బ్లాక్ ఫినిషింగ్ తెప్పించాను. అందరికీ నమస్కారం అండి. మా షాప్ పేరు శ్రీ లలిత మెటల్స్, సికింద్రాబాద్ జనరల్ బజార్ లో ఉంది. జనరల్ బజార్ ఎంట్రన్స్ లో దర్గా ఉంటుందండి. దర్గా పక్క కాంప్లెక్స్ మా షాప్ అనమాట. ఒకవేళ మీకు ఏదైనా లొకేషన్ డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది కదా, కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి మీరు లొకేషన్ డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు అండి. మా దగ్గర వెడ్డింగ్ ఐటమ్, పూజ ఐటమ్, రిటర్న్ గిఫ్ట్స్ అవైలబుల్ గా ఉన్నాయండి. సో ఇప్పుడు ఏమేమి ఉన్నాయి ఒక్కొక్కటి మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. జర్మన్ సిల్వర్లో యాంటిక్లో కొత్త వెరైటీ వచ్చిన దియాస్. దీనిలో సైజెస్ అవైలబుల్గా ఉంటాయి మీకు. ఇది వచ్చేసి మనకు బనానా ట్రే, దీంట్లో సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఇది వచ్చి మంగళారతి సెట్టు, దీనిలో కూడా సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఇది వచ్చేసి మనకు పూజ తాళి మొత్తం సెట్టు. ఇది వచ్చేసి కొత్త వెరైటీ వచ్చిన ఉర్లి దశావతారం నక్షి వర్క్ వచ్చింది కొత్త ప్రొడక్ట్స్. ఇది వచ్చేసి డిన్నర్ సెట్ యాంటిక్లో న్యూ మోడల్ వచ్చింది, లాంచ్ అయింది. సో వీటితో పాటు కూడా ఇప్పుడు మరికొన్ని ఐటమ్స్ మీకు చూపిస్తున్నాను. మామూలుగా చిన్న సైజు నక్షి ప్లేట్కి అడిగే వాళ్ళకి ఏంటంటే ఈ విధంగా ఉంటుందండి. దీంట్లో కూడా అన్ని రకాల సైజెస్ కూడా దగ్గర అవైలబుల్ ఉన్నాయి. వీటితో పాటు మొత్తం ఒక 6 గ్లాసెస్, అలాగే ఒక ట్రే, అంటే మామూలుగా మనం డైలీ యూస్ చేసుకోవడం కోసం చాలా బాగుంటాయండి ఇవి. వీటితో పాటు అష్టలక్ష్మి చెంబు అండి. దీంట్లో అన్ని రకాల సైజెస్ ఉంటాయి. అయితే ఒక్కొక్క రకం ఒక్కొక్క మోడల్ ఉంటుందండి. జస్ట్ ఒక శాంపుల్ వరకు మాత్రమే నేను మీకు చూపిస్తున్నాను. దీంట్లోనే కొంచెం చిన్న సైజు కలెక్షన్ పెట్టుకోవడం కోసం అడిగే వాళ్ళు కొంతమంది ఉంటారండి. సో వాళ్ళ కోసం ఈ విధంగా ప్రిపేర్ చేయించాము. అయితే దీంట్లో మీకు దశావతారం కనిపిస్తుంది కదా. ఒకవేళ దశావతారం కాకుండా అష్టలక్ష్మి కావాలంటే అష్టలక్ష్మి కూడా దగ్గర అవైలబుల్గా ఉంది. అలాగే 108 ఫ్లవర్ స్టాండ్ మీరు చూస్తున్నారు కదా. అయితే అందులో మీకు ఏదైతే ఫ్లవర్స్ కనిపిస్తుందో అది గోల్డ్ ఫినిషింగ్ ఉంది. ఒకవేళ గోల్డ్ ఫినిషింగ్ కాకుండా సిల్వర్ ఫినిషింగ్ ఫ్లవర్స్ కావాలంటే అది కూడా దగ్గర అవైలబుల్ ఉందండి. అలాగే దాని పక్కన మీరు చూస్తున్నారు పంచహారతి అంటారనమాట. సో చాలా మంది అడుగుతున్నారు. సో వాటిలో కూడా నేను తెప్పించాను. అలాగే మీరు చూస్తున్నారు ఎలిఫెంట్ కూడా చూస్తున్నారు కదా. ఎలిఫెంట్స్లో ప్రెజెంట్ ఒక శాంపుల్ సైజ్ మాత్రం చూపిస్తున్నాను. దీంట్లో కూడా సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. అలాగే పక్కన మీరు చిన్న సైజు చెంబు కావచ్చు, అలాగే పంచపాత్ర, అలాగే బౌల్స్, దీంట్లో కూడా అన్ని రకాల సైజెస్ బౌల్స్ కూడా ఉన్నాయి. దీంట్లో మీరు గమనించాలి విత్ స్టాండ్ కూడా ఉన్నాయి, వితౌట్ స్టాండ్ కూడా ఉన్నాయి. అలాగే చిన్న సైజ్ బౌల్స్లో కూడా అష్టలక్ష్మి ఉంది. మీరు గమనించారు కదా, ప్రతి రూపం కూడా చాలా క్లారిటీగా కనిపిస్తుంది. దీంట్లో విత్ స్టాండ్ వచ్చిందండి. అయితే స్టాండ్ కూడా రౌండ్ షేప్ వచ్చింది. ఒకవేళ డిఫరెంట్గా కావాలనుకున్న వాళ్ళకి ఏంటంటే ఈ విధంగా పికాక్ స్టాండ్ కూడా వస్తుందండి. మరొకటి మీరు చూస్తున్నారు కింద ఎలిఫెంట్ స్టాండ్ మోడల్ వచ్చింది. అయితే దీంట్లో కూడా మళ్ళీ అన్ని రకాల సైజెస్ ఉన్నాయి. ప్రజెంట్ నేను కొన్ని ఐటమ్స్ మాత్రమే మీకు చూపించడం జరిగింది. వీటితో పాటు నా దగ్గర ఇందాక మీరు యాంటిక్లో జర్మన్ సిల్వర్ చూశారు కదా, అట్లనే ప్లెయిన్లో సిల్వర్ లుక్లో చూపిస్తున్నాను. ఈ దియాస్ ఉన్నాయి. దీనిలో సైజెస్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ఇది వచ్చేసి బనానా ట్రే. ఇంకోటి యాంటిక్లో చూసినా ఇది ప్లెయిన్ వర్క్లో వచ్చింది. ఇది వచ్చేసి ఉర్లి. ఇది సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి మీకు. దీనిలో మీరు ప్రసాదం కానీ అక్షంతలు కానీ ఏదైనా యూజబుల్ చేసుకోవచ్చు పూజ ఐటమ్స్కి. దీంట్లోనే 4 బాల్స్ పసుపు కుంకుమ అక్షంతలకి వేసుకోనికి మీకు అవైలబుల్ ఉంది. ఇది సైజ్ వైజ్ ఉంటుంది. చూడండి సైజెస్ వైజ్ మీకు ఉన్నాయి. ఇందులో 4 గిన్నెస్ ఉంటాయి, 3 గిన్నెస్ ఉంటుంది, 2 గిన్నెస్ కూడా మీకు అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు నేను మీకు జర్మన్ సిల్వర్ సంబంధించి ప్లేట్ చూపిస్తున్నాను. మీరు చూస్తున్నారు కదా, కంప్లీట్ నక్షి వర్క్ అండి. అయితే చుట్టూ అంతా కూడా మీకు ప్లేన్ ఉంటుంది. ఒకవేళ ప్లేన్ కాకుండా నక్షి వర్క్ అడిగే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారండి. సో అలా నక్షి వర్క్ అడిగే వాళ్ళకి ఏంటంటే ఇలా ఉంటుంది. అలాగే దీంట్లో చుట్టూ మీరు గమనించాలి అష్టలక్ష్మి ఉంటుంది అనమాట. అలాగే మొత్తం కంప్లీట్ పూజ సెట్ అడిగే వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది. అయితే దీంట్లో కూడా మళ్ళీ సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. దీంతో మీరు పైన మీరు గమనిస్తున్నారు కదా చెంబు ఉంది. అయితే ఇది కంప్లీట్ నక్షి వర్క్ ఉంది. ఒక నక్షి వర్క్ కాకుండా మరికొంతమంది ఏంటంటే అష్టలక్ష్మి అడుగుతూ ఉంటారు. సో అష్టలక్ష్మి కూడా ఇలా తెప్పించాను. ఈ అష్టలక్ష్మి దాంట్లో కూడా మళ్ళీ సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఒకవేళ అష్టలక్ష్మి కాకుండా ప్లేన్గా కావాలని అడిగే వాళ్ళకి ఏంటంటే ఈ విధంగా ప్లేన్ కూడా చేయించుకోవచ్చు. దీంట్లో కూడా మళ్ళీ సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మీరు చూస్తున్నారు కదా, అన్ని రకాల సైజెస్ కూడా ఉన్నాయి. చిన్న సైజు వాటిలో కూడా ఉన్నాయి. అంటే కొంతమంది ఏం చేస్తారంటే చిన్న సైజు ఎవరైనా రిటర్న్ గిఫ్ట్ పర్పస్ కూడా తీసుకుంటూ ఉంటారండి. సో వాళ్ళ కోసం ఇలా ప్రిపేర్ చేయించాము. అలాగే వీటితో పాటు లైన్గా మీరు అన్ని రకాల బౌల్స్ కూడా చూస్తున్నారు. దీంట్లో నక్షి డిజైన్ కూడా వేరే రకాల డిజైన్స్ ఉన్నాయి. అలాగే స్టాండ్ మోడల్ ఉన్నాయి, వితౌట్ స్టాండ్ ఉన్నాయి. స్టాండ్లో కూడా మళ్ళీ ఎలిఫెంట్ స్టాండ్ కావచ్చు, రౌండ్ షేప్ కావచ్చు, అలా అన్ని రకాలు ఉన్నాయి. అయితే నక్షి వర్క్ డిజైన్ కాకుండా ప్లేన్గా అడిగే వాళ్ళకి ఇలా బౌల్ షేప్ మోడల్ కూడా ప్లేన్గా ఉన్నాయండి. దీంట్లో కూడా అన్ని రకాల సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. వీటితో పాటు చిన్న సైజు నక్షి ప్లేట్,
అయితే ఇది ప్రసాదం కోసం కూడా కొంతమంది అడుగుతూ ఉంటారు, అలాగే కొంచెం అక్షింతలు పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది అడుగుతూ ఉంటారండి. అలా కాకుండా లేజర్ వర్క్ అడిగే వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది. చిన్న సైజు కుంకుమ బన్ని. అయితే ఈ కుంకుమ బన్నిలో చాలా రకాల మోడల్స్ నా దగ్గర అవైలబుల్ ఉన్నాయి. జస్ట్ ఒక శాంపుల్ వరకు మాత్రం మీకు చూపిస్తున్నాను. అయితే జర్మన్ సిల్వర్లో గ్లాస్ అడిగే వాళ్ళకి ఇది చాలా బాగుంటుందండి. స్పెషల్ క్వాలిటీ అంటే చాలా బాగుంటుంది. అలాగే దీంట్లో ఇలా నక్షి వర్క్ కాకుండా లేజర్ వర్క్ కావాలని చెప్పి అడుగుతూ ఉంటారు. సో ఇలా లేజర్ వర్క్ కూడా చేయించుకోవచ్చు. అయితే ఇది చిన్న సైజ్ గ్లాస్ అండి. దీంట్లో లేజర్ వర్క్లోనే కొంచెం పెద్దది కావాలంటే పెద్దది కూడా నా దగ్గర అవైలబుల్ ఉంది. దీంట్లో జస్ట్ శాంపుల్ కోసం ఫ్లవర్ వాజ్ మోడల్ తెప్పించాను. మీరు చూస్తున్నారు కదా, ఈ ఫ్లవర్ వాజ్ చాలా బాగుంటుంది. అయితే ఇప్పుడు ఏదైతే మీరు చూసారో ఇవన్నీ కూడా కంప్లీట్ జర్మన్ సిల్వర్కి సంబంధించిన ఐటమ్స్ అనమాట. ఇది రిటర్న్ గిఫ్ట్స్ వచ్చినది పసుపు కుంకుమది. దీంట్లో చూడండి చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇది వచ్చేసి దియాస్. దీంట్లో వచ్చేసి వెరైటీ చాలా వర్క్ వచ్చినాయి చూడండి డిజైన్స్. ఇది వచ్చేసి కుంకుమ బర్ని. దీనిలో వెరైటీస్ సైజ్ ప్రకారం ఇంకొన్ని అవైలబుల్. ఇవి వచ్చేసి తులసి కోట. దీనిలో సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఇది వచ్చేసి నక్షి గిన్నెలు, ప్రసాదంకి అక్షంతలకి పెట్టుకోనికి సైజెస్ అవైలబుల్ ఉన్నాయి. ఇది వచ్చేసి 4 బాల్స్ అండి. ఇది వచ్చేసి సింగిల్ గిన్నెల్స్ అండి. ఇది వచ్చేసి ట్రేస్ అండి. ఫ్లవర్స్కి, పువ్వులకి, ఫ్రూట్స్కి అన్ని పెట్టుకోనికి అవైలబుల్గా ఉన్నాయి. సో ఇప్పటిదాకా మీరు రిటర్న్ గిఫ్ట్ ఐటమ్స్ చూసారు కదండి. అయితే ఇప్పుడు మీరు చూసిన రిటర్న్ గిఫ్ట్ ఐటమ్స్లో సిల్వర్ కోటెడ్ కూడా ఉన్నాయి, అలాగే జర్మన్ సిల్వర్ కూడా ఉన్నాయండి. అయితే చాలా మందికి కస్టమర్స్కి ఏంటంటే సిల్వర్ కోటెడ్ అంటే జర్మన్ సిల్వర్ అంటే వేరియేషన్ చాలా వరకు తెలియట్లేదు. సో నేను మీకు దాని గురించి చెప్పాలని చెప్పి అనుకుంటున్నాను. సిల్వర్ కోటెడ్ అంటే కనుక బ్రాస్ మీద, అలాగే కాపర్ మీద, అలాగే స్టీల్ మీద, ఐరన్ మీద, అలాగే మెటల్ మీద పాలిష్ చేసిన వాటిని సిల్వర్ కోటెడ్ అంటాం. అయితే బ్రాస్, కాపర్ ఇవన్నీ ఎలాగ మెటలో, జర్మన్ సిల్వర్ కూడా అలాగ ఒక మెటల్ అండి. దానిపైన కూడా మళ్ళీ మనం సిల్వర్ పాలిష్ చేపిస్తాం. అయితే సిల్వర్ కోటెడ్ అనేది తక్కువ బడ్జెట్లో కావాలనుకునే వాళ్ళకి చాలా బెస్ట్ ఆప్షన్ అనమాట. జర్మన్ సిల్వర్ అనేది కొంచెం కాస్ట్లీ ఉంటుందండి. అదేంటంటే లాంగ్ లైఫ్ ఉండడానికి చాలా బాగుంటుంది, చాలా అవకాశం ఉంటుంది. అయితే ఒక శాంపుల్ గా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఏదైతే మీరు ఇప్పుడు 2 బౌల్ చూస్తున్నారో, నా చేతితో మీరు చూస్తున్నారు కదా, ఇది నేను మీకు చూపించేది సిల్వర్ కోటెడ్ సంబంధించింది. ఇది ప్యూర్ జర్మన్ సిల్వర్ సంబంధించింది. అయితే చూడడానికి మీకు ఫినిషింగ్ అంతా సేమే కనిపిస్తూ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇది మెయిన్ బేస్ ఏదైతే ఉందో ఇది కాపర్ వస్తుందండి, బేస్ మెటల్. ఇది జర్మన్ సిల్వర్ వస్తుంది, ఇది వేరియేషన్. అయితే ఈ జర్మన్ సిల్వర్ కొంచెం కాస్ట్లీ మెటల్ అనమాట. ఇది కొంచెం తక్కువ బడ్జెట్ కావాలనుకునే వరకు బాగుంటుంది. అయితే మీరు యూసేజ్ పరంగా కావాలనుకున్నప్పుడు ఏంటంటే లాంగ్ లైఫ్ ఉండడం కోసం జర్మన్ సిల్వర్ ఎక్కువ కాలం మనకి వస్తుంది. ఇది చాలా తొందరగా డల్ అయిపోయి మళ్ళీ మెయిన్ బేస్ మెటల్ కాపర్ చెప్పాను కదా, కాపర్ బయటకు వస్తుందండి. అయితే ప్యూర్ సిల్వర్ అయినా సరే, జర్మన్ సిల్వర్ అయినా సరే, సిల్వర్ కోటెడ్ అయినా సరే, మెయింటెనెన్స్ మాత్రం ఒకటే ఉంటుందండి. అది మీకు యూజ్ చేస్తున్న కొద్దీ డల్ అవుతూ ఉంటుంది. తర్వాత మళ్ళీ మీరు కోల్గేట్ పౌడర్ పెట్టి క్లీన్ చేసుకోవచ్చు, నార్మల్ షైన్ వచ్చేస్తుంది. అయితే ఎక్కువ కాలము మన్నికి రావాలనుకుంటే జర్మన్ సిల్వర్ బెటర్ అండి. అయితే ఆఫ్టర్ లాంగ్ టైం, చాలా కాలం తర్వాత దాదాపు డల్ అయిపోయిందండి, ఇప్పుడు కోల్గేట్ పౌడర్ పెట్టి క్లీన్ చేసినా కూడా షైనింగ్ రావట్లేదు అనుకున్నప్పుడు అయితే అది మళ్ళీ మీరు పాలిష్ చేసుకోవడం కూడా అనుకూలంగా ఉంటుందండి. అదే కేవలం రిటర్న్ గిఫ్ట్ ఐటమ్స్ మాత్రమే కాదు, జర్మన్ సిల్వర్ సంబంధించి మీరు ఏ ప్రోడక్ట్ తీసుకున్నా కూడా ఈజీగా మళ్ళీ మీరు పాలిష్ కూడా చేయించుకోవచ్చు. దీనికి రీసేల్ ఆప్షన్ అయితే చాలా మంది అడుగుతున్నారు. రీసేల్ వాల్యూ కన్నా మీరు పాలిష్ చేయించుకోవడం వల్ల ఏంటంటే కనుక మీకు ప్లస్ అవుతుంది. అంటే తక్కువ బడ్జెట్లోనే మీకు పాలిషింగ్ అయిపోతుంది. సో కొత్త పీస్ వచ్చేస్తుంది అనమాట. అంటే మీరు పాలిష్ చేసుకోవడం వల్ల. ఇందాక చూశారుగా రిటర్న్ గిఫ్ట్స్ సిల్వర్ కోటింగ్ది. మరికొన్ని రిటర్న్ గిఫ్ట్స్ చూపిస్తున్నాను. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, దీంట్లో రిటర్న్ గిఫ్ట్ ఐటమ్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి. జస్ట్ కొన్ని ఐటమ్స్ గురించి మాత్రం నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూస్తూ ఉండండి. అందులో మీనాకరీ టిఫిన్ బాక్సెస్ చూస్తున్నారు, అలాగే పిచ్ వై బాక్సెస్లో కూడా చూస్తున్నారు కదా. దీంట్లో కూడా అన్ని రకాల కలర్స్ ఉంటాయి, అంటే మిక్స్డ్ కలర్స్ వస్తాయి అనమాట. అయితే దీంట్లో మరికొన్ని ఐటమ్స్ ఏంటంటే కనుక మీరు బౌల్ మోడల్, అంటే ఒక బౌల్, ఒక స్పూన్ కలర్ చూస్తున్నారు కదా. దీంట్లో సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. దీంట్లో కొన్ని సైజెస్ అయితే కనుక నా దగ్గర క్వాంటిటీ కూడా రెడీగా ఉంది. అయితే మరికొన్ని ఫోటో ఫ్రేమ్స్ చూస్తున్నారు, అలాగే జింక్ మెటల్ ఐటమ్స్ సంబంధించి కూడా మీరు చూస్తున్నారు. అందులో ఎలిఫెంట్ మోడల్ కావచ్చు, అలాగే పిచ్ వై ట్రే మోడల్తో పాటు మరికొన్ని ఏంటంటే క్రిస్టల్ మోడల్ దియాస్ చూస్తున్నారు, అలాగే కొన్ని కుంకుమని చూస్తున్నారు, కొన్ని ఆవు దూడ టైప్ చూస్తున్నారు, మరికొన్ని ఏంటంటే వెరైటీస్ చిన్న చిన్న దీపాలు చూస్తున్నారు. సో ఇప్పుడు నేను మీకు కొన్ని ఐటమ్స్ వరకు చూపించాను కదా, దీంతో పాటు నా దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి. అయితే ఇప్పటివరకు మీరు సిల్వర్ కోటెడ్లో, జర్మన్ సిల్వర్లో, అలాగే మెటల్ ఐటమ్స్ వర్క్లో రిటర్న్ గిఫ్ట్ ఐటమ్స్ చూశారు కదా. అయితే కొన్ని వెరైటీస్ వుడెన్లో కూడా ఉన్నాయండి. వుడెన్ అంటే కనుక చిన్న సైజ్ పీట మోడల్ ఉంటాయి అనమాట. అలాగే దీంట్లో మరికొన్ని వెరైటీస్ ఏంటంటే కనుక మీనాకరీ ప్లేట్ మోడల్ కూడా ఉంటాయి. సో అవన్నీ నేను మీకు తర్వాత వీడియో ద్వారా చూపించే ప్రయత్నం చేస్తాను. లేదంటే మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి ఫోన్ చేసి వీడియో కాల్ కూడా చూడొచ్చండి. ఇప్పుడు నేను మీకు బ్రాస్ ఐటమ్స్ చూపిస్తున్నానండి. అయితే బ్రాస్ లో కూడా ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి. సో ఒక్కొక్కటి మీరు చూస్తూ ఉండండి. అయితే ఇప్పుడు మీరు బ్రాస్ లో కొన్ని ఐటమ్స్ రిటర్న్ గిఫ్ట్ పర్పస్ యూజ్ చేసుకునే కూడా కొన్ని ఉన్నాయి. ఆ రిటర్న్ గిఫ్ట్ ఐటమ్స్ లో కూడా కొన్ని మోడల్స్, డిజైన్స్ అవన్నీ కూడా రకరకాలుగా ఉన్నాయి. అయితే దీంట్లో మీరు గమనించాల్సింది ఏంటంటే లైట్ గా యాంటిక్ ఫినిషింగ్ కనిపిస్తుంది కదా. యాంటిక్ ఫినిషింగ్ సంబంధించిన రీజన్ ఏంటంటే కనుక చాలా వరకు కూడా మెయింటెనెన్స్ తక్కువ ఉండాలనే ఉద్దేశంతో చాలా మంది తక్కువ మెయింటెనెన్స్ కావాలని చెప్పి అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం ఈ విధంగా ప్రిపేర్ చేయించాను. దీంట్లో రిటర్న్ గిఫ్ట్ పర్పసే కాకుండా మామూలుగా మనం ఇంట్లో యూజ్ చేసుకోవడానికి కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. మరికొంతమంది ఏంటంటే రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడంతో పాటు సింగిల్ పీస్ ఇవ్వాలని కూడా అడుగుతూ ఉంటారు. సో వాళ్ళ గురించి సింగిల్ పీస్ ఐటమ్స్ ఇలా రాధాకృష్ణతో పాటు అలాగే
మరికొన్ని గణేష్ ఫ్రేమ్స్ కావచ్చు, అలాగే ఇలా బాలాజీ మోడల్ కావచ్చు, ఇలా చాలా రకాల మోడల్స్ కూడా అడుగుతూ ఉన్నారండి. అయితే వీటితో పాటు సింగిల్ పీస్ మోడల్ మీరు ఏమైనా కార్నర్ పీస్ పెట్టుకోవడం కూడా అనుకూలంగా ఉండే విధంగా చాలా బాగుంది. చూసారు కదా, చాలా గ్రాండ్ గా ఉంది, చాలా క్లారిటీగా ఉంది. ఇంకోటి ఏంటంటే కనుక ఇదంతా కూడా కంప్లీట్ టోటల్లీ సాలిడ్ బ్రాస్ అండి. అయితే మరికొంతమంది బాలాజీ ఇలా బ్లాక్ ఫినిషింగ్ అడుగుతున్నారండి. సో బాలాజీ కూడా ఇలా బ్లాక్ ఫినిషింగ్ తెప్పించాను. దీంట్లో కూడా మీరు గమనించాల్సింది ఏంటంటే ఏదైతే వర్క్ క్లారిటీ ఉందో పర్ఫెక్ట్ ఫినిషింగ్ ఉంటుందని, చాలా క్లారిటీగా ఉంటుంది. మరికొంతమంది ఏంటంటే కనుక ఆ హాల్లో డెకరేటివ్ కోసం అడుగుతూ ఉంటారు. ఇది చాలా బాగుంటాయి, ఈ విధంగా ఉంటాయండి. అయితే మరికొంతమంది ఏంటంటే కనుక ఆ షో పర్పస్ లో పూజ టైంలో లేదంటే కనుక ఎంట్రన్స్ లో పెట్టుకోవడానికి చెప్పి అడుగుతూ ఉంటారు. ఈ విధంగా చిన్న లడ్డు కృష్ణ అని చెప్పి అంటారు కదా, ఆ విధంగా ఉందండి. మరికొంత ఏంటంటే రాధాకృష్ణ కావాలని చెప్పి ఇలా ఫేమ్ మోడల్ అడుగుతూ ఉన్నారు. విఎల్ మోడల్ చూడండి ఎంత గ్రాండ్ గా ఉందో. అయితే ఇప్పుడు నేను మీకు కొన్ని వెరైటీస్ గురించి మాత్రం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు నేను మీకు వెడ్డింగ్ సంబంధించి యూజ్ చేసుకోవడానికి పెళ్లి పీటలు అలాగే స్టూల్స్ చూపిస్తున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, యాక్చువల్గా ఈ డిజైన్ మనం మీనాకరీ డిజైన్ అంటామండి. అయితే మీరు చూసిన డిజైన్ హెక్సాగాన్ షేప్ అంటే 8 కార్నర్ అంటారు. దీంట్లో 8 కార్నర్ తో పాటు రౌండ్ షేప్ మోడల్ కూడా నా దగ్గర అవైలబుల్ ఉన్నాయి, స్క్వేర్ షేప్ కూడా ఉన్నాయి. వీటికి ఈక్వల్ గా మ్యాచ్ అయ్యే విధంగా పీటర్ కూడా తెప్పించామండి. మీరు పీటలు చూస్తున్నారు కదా, ఈ అన్ని కూడా స్టాండర్డ్ సైజెస్. దీంట్లో కూడా అన్ని రకాల కలర్స్ కూడా నా దగ్గర అవైలబుల్ ఉన్నాయి. వీటితో పాటు ఇప్పుడు మీరు స్టూల్స్ చూస్తున్నారు. అయితే దీంట్లో మీరు గమనిస్తున్నారు కదా, హైట్ 12 ఇంచెస్ హైట్ ఉంటుంది. అంటే అమ్మాయి అబ్బాయి హైట్ లో కూర్చోవాలనుకున్న సమయంలో ఇలా యూజ్ చేస్తూ ఉంటారు. ఒకవేళ షార్ట్ హైట్ కావాలంటే ఇలా షార్ట్ హైట్ కూడా నా దగ్గర అవైలబుల్ ఉంది. సేమ్ వీటికి మ్యాచ్ అయ్యే విధంగా ఫిటర్ కూడా నా దగ్గర అవైలబుల్ గా ఉన్నాయండి. అయితే ఇప్పుడు వీటికి సంబంధించి మాత్రమే కాకుండా మరికొన్ని వెరైటీస్ సంబంధించి నేను చైర్స్ కూడా తెప్పించాను. ప్యూర్ జర్మన్ సిల్వర్ యాంటిక్ అండి. ఇది బ్యాక్ సపోర్ట్ ఉంది, కుషన్ ఉంది. ఇందులో రౌండ్ మోడల్ కూడా ఉంది, స్క్వేర్ మోడల్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి మా దగ్గర. ఎకేషన్ బట్టి అన్ని డోల్స్ అవైలబుల్ గా మన దగ్గర ఉన్నాయి. సారీ ఫంక్షన్ కానీ, హాఫ్ సారీ కానీ, గృహప్రవేశం కానీ, వెడ్డింగ్ సంబంధించిన అన్ని అవైలబుల్ గా మా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు మీరు మీనాకరీ ఐటమ్స్ చూస్తున్నారు. యాక్చువల్గా ఈ మీనాకరీ సంబంధించిన ఐటమ్స్ ఏదైతే ఉన్నాయో ఇది యాక్చువల్గా మన ఇండియన్ ట్రెడిషనల్ సంబంధించిన అనమాట. దీంట్లో పూజ పర్పస్ ఉన్నాయి, అలాగే గృహప్రవేశం కూడా యూజ్ చేసుకోవచ్చు, అలాగే బోనాల పర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. కింద కొన్ని ఐటమ్స్ చూస్తున్నారు కదా, ఇది సరడబర్ కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. వీటికి సంబంధించి మరికొన్ని ఐటమ్స్ ఏంటంటే కనుక తాంబాలం, చెంబు అలా కూడా ఉంటాయి. అయితే ఇందాక మీరు స్టూల్స్ చూసారు కదంటే, స్టూల్స్ పీటలు మీనాకరీ డిజైన్ చూసారు కదా, వాటికి ఈక్వల్ గా ఉండే విధంగా ఈ విధంగా ప్లాన్ చేసాము. సో వీటితో పాటు దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయండి. కాకపోతే ఏంటంటే ఇందాక మీకు చెప్పినట్టు అన్ని ఐటమ్స్ ఇక్కడ దీంట్లో చూపించడానికి అవకాశం ఉండదు కాబట్టి కేవలం కొన్ని ఐటమ్స్ మాత్రం చూపించడం జరిగింది. అయితే వీడియో కాల్ ఫెసిలిటీ అవైలబుల్ ఉందండి. మీకు సంబంధించి ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ కావాలంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్ కి వీడియో కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. అలాగే కొరియర్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందండి. మీకు ఏదైనా సరే ఆల్ ఓవర్ ఇండియా సరే ఎక్కడికైనా సరే కొరియర్ కావాలంటే పంపించే ప్రయత్నం చేస్తాను. కాకపోతే ఏంటంటే నేను ఏదైతే మీకు సంబంధించిన ప్రొడక్ట్స్ చూపిస్తున్నానో వాటికి సంబంధించిన ప్రైస్ మాత్రమే నేను తీసుకుంటున్నాను. అనగా ఏదైతే అమౌంట్ నేను తీసుకుంటున్నానో కేవలం మీరు పర్చేస్ చేసిన ప్రొడక్ట్ సంబంధించి మాత్రమే. అయితే కొరియర్ ఛార్జెస్ మాత్రం కస్టమర్ మీరే పే చేయాల్సి ఉంటుంది. మరొక విషయం ఏంటంటే కనుక అదర్ కంట్రీలో ఉన్న వ్యూవర్స్ మీరు అందరూ చూస్తున్నారు కదా, మీ అందరికీ కూడా వీడియో కాల్ ఫెసిలిటీ అవైలబుల్ ఉందండి. ఇండియా టైం ప్రకారం మార్నింగ్ 11 నుంచి ఈవినింగ్ 8 o'clock వరకు టైమింగ్స్. ఈ టైంలో మీరు ఎప్పుడైనా కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. మరొక విషయం ఏంటంటే అదర్ కంట్రీస్ సంబంధించి షిప్పింగ్ ఛార్జెస్ ఏదైతే ఉందో ఆ షిప్పింగ్ ఛార్జెస్ మీరే పే చేయాలి. బట్ ఏంటంటే కొరియర్ సంబంధించి డీటెయిల్స్ అది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. మరొక విషయం ఏంటంటే కొంతమంది జిఎస్టీ బిల్ కావాలని కూడా అడుగుతున్నారు. సో జిఎస్టీ బిల్ కూడా నేను ప్రిపేర్ చేసి ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఫర్దర్గా మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే ఇంతకు మీరు చెప్పినట్టు స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు.